నమస్తే. మా బృందావనానికి స్వాగతం. ఉదయాన్నే ఈరోజు శుక్రవారం మా దినచర్య మీకు చూపిద్దామని ముగ్గుతో స్టార్ట్ అయింది. శుక్రవారం వేసే ముగ్గు ప్రత్యేకంగా వేస్తాము. దాని గురించి కొంచెం చెప్పాలని చేస్తున్నాను ఈ వీడియో. ఏంటంటే ఇదిగో అష్టదళ పద్మం అంటే 8 రెక్కలు వచ్చేలాగా వేస్తాము. దాన్ని చాలా వెరైటీస్గా వేసుకోవచ్చు, కానీ ఈరోజు నేను ఇది చూపిస్తున్నాను మీకు. ఇక్కడ చాలామంది ప్రకాశం డిస్టిక్ సైడ్ వాళ్ళు ఉన్నారు, 2-3. వాళ్ళేమో మధ్యలో స్వస్తిక్ వేస్తారు. ఇది మేము ఎంత ఇంపార్టెంట్గా ఈ పద్మం అనుకుంటాము, వాళ్ళు అంత ఇంపార్టెంట్గా స్వస్తిక్ వేసి ఇప్పుడు నేను ఎలా పెంచుకుంటూ వస్తున్నాను ముగ్గుని, వాళ్ళు స్వస్తిక్ని పెంచుకుంటూ వస్తారు. వీటిలో చాలా ఇదిగా అదే వేసుకుంటూ రావచ్చు ఎంత పెద్దదైనా. మేము వేసే విధానం ఏంటంటే ఇలా పద్మం వచ్చి తామర పువ్వులు అవి వచ్చేలాగా, అంటే లక్ష్మీదేవికి లక్ష్మీప్రియం ఈ అష్టలక్ష్ములు అష్టైశ్వర్యాలు అనేది కొంచెం సెంటిమెంట్తో వేసుకుంటాము మేము. వాళ్ళ లెక్కలు ఏందో తెలియదు, కానీ వాళ్ళు 4 వచ్చేలాగా స్వస్తిక్తో స్టార్ట్ చేస్తారు. ఇదిగో అయిపోయింది, అవుట్లైన్ వేస్తున్నాను, కలర్స్ వేయడం అయిపోయి. ఇదిగో మా డాలీ పాప కూడా మాకు హెల్ప్ చేయడానికి ఉదయాన్నే లేచింది. అయిపోయింది, ఇంకా అవుట్లైన్ వేస్తున్నాను. ఇంక పసుపు కుంకుమ వేసుకుంటే అయిపోద్ది. పసుపు కుంకుమలో కూడా కొంచెం పచ్చకర్పూరం కలిపి ముగ్గులో పెట్టుకున్నట్టయితే లక్ష్మీదేవి ఖచ్చితంగా మన ఇంటికి వస్తుందంట, నమ్మకం. నేను చేస్తాను. ఇదిగో శుక్రవారం రోజు కల్లుప్పు కొనుక్కొచ్చుకుంటే మంచిదంట. అది ఇంట్లో ఉన్నదైనా వాడుకునేదానికి పోసుకున్నా మంచిదంట నింపుకుంటే. ఇదిగో అదే కల్లుప్పు వేసి ఇల్లు తుడవడానికి ఆ వాటర్లో కల్లుప్పు పసుపు కలిపి తుడుచుకుంటాము. ఎప్పుడు అలా చేయము, అప్పుడప్పుడు మనకి ఎక్కడికన్నా వెళ్ళొచ్చాము అనుకున్న చిడిచిడిగా ఉన్నా ఇట్లా చేస్తాము. అవి 2 వేసి తుడుస్తాము. తుడవడం అయిపోయింది కదా. ఇదిగో అన్ని గడపలకి కలర్స్ వేసి ఉంటారు, అందుకని ఇక్కడ పూజించుకుంటున్నాము శుక్రవారం కదా. కృష్ణుడి దగ్గర పువ్వులు వేస్తున్నాము. ఇది రోజు చేయము, మంగళవారం శుక్రవారం చేస్తాము. ఇదిగో నిమ్మకాయ కోసి కుంకుమలో అద్ది గడప కట్టు ఇటు పెట్టాను, మంచిదని. మామిడాకులు పెడుతున్నాను. ఇదిగో ధూపం కూడా వేస్తున్నాను అన్ని రూముల్లో. మా పూజ చేయడం అయిపోయింది. మా కోడలు చూడండి ఒకసారి. కొబ్బరికాయ కొట్టుకొని చీర పసుపు కుంకుమ పళ్ళు పూలు పెట్టుకొని పూజ చేసేసుకునింది, అయిపోయింది. ఇక మా డాలర్ స్నానం చేసి వచ్చింది, ఆమెకి వేయాలి పొగ. ఇంట్లో అంతా వేయడం అయిపోయిన తర్వాత ఆమె వాళ్ళ అమ్మ వేసుకుంటారు. అప్పుడప్పుడు మేము కూడా అదే ఇంట్లో పొగ వేసినప్పుడు మేము అందరం స్నానాలు చేసుకుంటాం కదా, అందరమే వేసుకుంటాం పొగ, మంచిదంట. మనకి ఎవరికైనా దిష్టి అలాంటివి ఉన్నా పోతాయి అని చెప్తే విన్నాను. ఇంకా ఇల్లంతా వేస్తున్నాను పొగ. ఇది మా శుక్రవారం. ఇదిగో బయటకు వచ్చాము. ఈ శుక్రవారం రోజు కమలం పువ్వు పూసింది. చిన్న వర్షం వస్తుంటే తామరాకుల మీద నీళ్ళు నిలబడ్డాయి చూడండి. ఇవి అసలు ఒక్కొక్కరిని పోలుస్తుంటారు కదా, ఎక్కువగా జనాలతో కలవని వాళ్ళని తామరాకు మీద నీటి బొట్టులాగా అని పోలుస్తుంటారు కదా. ఇదిగో ఒక మొగ్గ కొంచెం కొంచెం ఇచ్చుకుంటుంది. ఈరోజు మాకు ఒకటి పూర్తిగా విచ్చుకునింది. నాకేమనిపించిందంటే ఈ కమలం పూలో నుంచే లక్ష్మీదేవి పుట్టి ఇంట్లోకి వచ్చిందా అన్నంత తృప్తి కలిగింది. లైక్ చేయండి ప్లీజ్.